ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. సో మనము శ్రీమద్ భాగవతం 5వ స్కందం సారాంశం చూద్దామంట. సో 5వ స్కందం మొదలవుతుంది. ఇప్పుడు లింక్ ఏంటంటే 4వ స్కందానికి ఇంకా 5వ స్కందానికి ఇప్పుడు మనము 3వ స్కందంలో మొదలైంది స్వయంభూ మను యొక్క వంశం గురించి చర్చించుకోవడం అనేది. దేవహూతి నుంచి మొదలైంది. దేవహూతి తర్వాత ఆకృతి తర్వాత ప్రసూతి తర్వాత ఉత్తనపద గురించి ఇది 4వ స్కందంలో నిన్న చర్చించుకున్నాము. ఉత్తానపాద యొక్క వంశజులైన మెయిన్ ధ్రువ మహారాజు ఇంకా ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరి గురించి పృథు మహారాజు ప్రచేతల వరకు. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకరు మిగిలారు ప్రియవ్రత. సో ఇప్పుడు శుకదేవ గోస్వామి ప్రియవ్రత మహారాజు గురించి, ఆయన స్వయంభూమను యొక్క ఇంకొక పుత్రుడు ప్రియవ్రతుడు. సో ఈయన గురించి ఇప్పుడు చెప్తారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈయన స్వయం అనదర్ సన్ ఆఫ్ స్వయంభూమన్. సో ఇప్పుడు మీరు లాస్ట్ లో 4వ స్కందంలో 4వ స్కందంలో అక్కడ వింటాడనమాట. ప్రియవ్రతుడు ముందు అన్ని త్యాగం చేసేసి వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. నేను రాజ్యం వద్దు, నేను రాజ్యాన్ని పరిపాలించింది. సో ఉత్తానపాద రాజు అయిపోయాడు, ఓకే అని పరిపాలించాడు. కానీ ఇప్పుడు ఆయన వంశం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు లేరనమాట ఇప్పుడు పరిపాలించడానికి. సో ఇప్పుడు ప్రియవ్రతుడు అలా అన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన ప్రియవ్రతుడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇలా తర్వాత మళ్ళీ గృహస్థ జీవితాన్ని స్వీకరించి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించి ఇలా యాక్సెప్ట్ చేస్తాడు. మళ్ళీ పరీక్షిత్ మహారాజు ఇది విని కొంచెం ఆశ్చర్యపోతాడు. అందుకే శుకదేవ్ గోస్వామిని అడుగుతాడు ప్రియవ్రత మహారాజు గురించి.
అదేంటి ప్రియవ్రతుడు, ఆయన మహాభాగవత భక్తుడు. భాగవత ఆత్మారామ అంటే గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన భగవంతుడిని ఆ సంతృప్తి పరచడంలోనే ఆయన సంతృప్తి పడి ఉంటాడు. అలా భగవంతుణ్ణి సంతృప్తి పరచడంలో ఉండే ఆ గొప్ప భక్తుడైన ప్రియవ్రతుడు అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అటువంటి మళ్ళీ ఈ భోగించడానికి ఇలా ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి మళ్ళీ ఆ ఈ యొక్క గృహస్థ జీవితంలోకి ఎందుకు వచ్చాడు అని. ఎందుకంటే గృహస్థ అంటే మళ్ళీ ఇలా వివాహం చేసుకొని మళ్ళీ కర్మబంధనంలో చిక్కుకొని మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మనిషి యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని ఆయన సాధించలేడు కదా. అలా ఎందుకు అన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన పరీక్ష అది ప్రియవ్రతుడు మళ్ళీ తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించడం, మళ్ళీ వివాహం చేసుకోవడం ఇవన్నీ ఎందుకు చేశాడు అని పరీక్షితుడు ఇక్కడ అడుగుతాడనమాట. ఎందుకంటే పరీక్షితుడి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రియవ్రతుడు వంటి గొప్ప భక్తులు వాళ్ళందరికీ ఎటువంటి భౌతిక ఆసక్తులు లేవు. అలాంటి వాళ్ళు మరి ఇక్కడ పరివారం పట్ల కూడా వారికి పరివారంలో ఉండే కార్యాల గురించి పెద్దగా వారికి ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. అందులో వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ విధంగా ఎవరైతే మహాత్ములు భగవంతుడి యొక్క పాదపద్మాల్లో శరణాగతులు అవుతారో వారు సంపూర్ణంగా అక్కడే సంతృప్తిగా సాటిస్ఫైడ్ అయి ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ గృహస్థ జీవితాన్ని కోరుకోరే ఎందుకు మరి ఇక్కడ అయినా మరి అతను అలా గృహస్థ జీవితంలో ఉండి కూడా భార్య పిల్లలు ఇల్లు అన్ని ఉండి కూడా దాంతో పాటు ఉండి కూడా అతనికి ఎలా భగవంతుడి కృష్ణుడి పైన అలాగే ధ్యానంతో ఆసక్తితో ఉండి కృష్ణుడిని ఎలా ప్రాప్తి అంటే ఎలా కృష్ణ భావనామృతంలో అతను సిద్ధి లాభించి లేకుంటే డైరెక్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. కృష్ణ కాన్షియస్నెస్ లో ఎలా పర్ఫెక్షన్ అతను అచీవ్ చేయగలిగాడు అలా గృహస్థ జీవితంలో ఉండి కూడా అని ఆశ్చర్యంతో అడుగుతున్నాడు అనమాట పరీక్షిత్ మహారాజు. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు క్వశ్చన్ ఇదన్నమాట. సో శుకదేవ్ గోస్వామి ఇప్పుడు ఒక ఆన్సర్ ఇస్తాడు. చాలా అద్భుతమైన ఆన్సర్. చాలా మందికి అపోహలు ఏవైతే ఉంటాయో, చాలా మందికి ఏవైతే కన్ఫ్యూజన్స్ డౌట్స్ ఉంటాయో, సో ఆ డౌట్స్ అన్ని కూడా ఇక్కడ శుకదేవ్ గోస్వామి ఈ పరీక్షిత్ మహారాజు అడిగిన క్వశ్చన్ తో క్లియర్ చేస్తాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు అడిగింది ఏంటంటే బేసికల్లీ అన్ని త్యాగం చేసి వైరాగ్యం సన్యాసం తీసుకున్న ఆ విధంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటానని వెళ్ళిపోయిన ప్రియవ్రతుడు మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ పిల్లలు ఇల్లు రాజ్యము సంసారం అన్ని చేసుకుంటూ మళ్ళీ భగవద్ధామానికి ఎలా తిరిగి వెళ్ళగలిగాడు, మళ్ళీ భగవంతుడి పైన ఎలా ఆసక్తితో ఉండగలిగాడు, అసలు భగవంతుతో అంత ఆసక్తితో ఉన్నప్పుడు ఆయన మళ్ళీ గృహస్థ జీవితంలోకి ఎందుకు వచ్చాడు, సో ఇలా గృహస్థ జీవితంలో వచ్చి కూడా ఎలా భగవద్ధామానికి వెళ్ళగలిగాడు. సో అతనికి కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో శుకదేవ్ గోస్వామి ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గ్లోరీ ఆఫ్ డివోషనల్ సర్వీస్. భక్తి యొక్క శక్తి ఎంత ఉంటుందో. భక్తి యొక్క శక్తి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ శుకదేవ్ గోస్వామి అన్నది కరెక్టే, ఓ పరీక్షిత అన్నది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఒక భక్తుడు ఎవరైతే భగవంతుడి పాద పద్మాలకి శ్రీమత్ చరణారవింద మకరందరస ఆయన ఆకర్షితుడైపోయి ఉన్నాడు భగవంతుడి చరణాలకి. ఎవరి ఆ భక్తుడి యొక్క మనస్సు ఆల్రెడీ భగవంతుడి గుణమహిమల్ని గానం చేయడంలో నిమగ్నం అయిపోయి ఉందో, ఏ గుణమహిమలైతే భక్తులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయో, ఆవేశిత చేతసో భాగవత పరమహంస దయితా కథాం. సో అతను ఎప్పుడు కూడా అటువంటి ఉన్నత స్థాయిని ఏదైతే చేరుకున్నాడు ఇప్పుడు ప్రియవ్రతుడు, అది ఇప్పుడు కూడా త్యాగం చేయడు. ఆ స్థాయి నుంచి ఎప్పుడు పడిపోడు. డిస్పైట్ బీయింగ్ చెక్డ్ బై సమ్ ఇంపెడిమెంట్స్. ఇలా ఏదైనా బాధలు అడ్డంకిలు ఏవైనా వచ్చినా కానీ దారిలో ఆయన పయనించే దారిలో ఆధ్యాత్మిక దారిలో అవన్నీ అతన్ని అడ్డుకోలేవు. ఏ అడ్డంకి కూడా అడ్డుకోలేవు.
సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. సో ఈ విధంగా అసలైన ఆబ్స్టకల్స్ అనేది ఏంటంటే అఫెండింగ్ ఎ వైష్ణవ అపరాధం ఒకటి. వైష్ణవ అపరాధము ద్వారా ఆబ్స్టకల్స్ రావచ్చు. అంటే మీ భక్తిలో రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎప్పుడు అంటే వైష్ణవుడి పట్ల అపరాధం చేసినప్పుడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఈ వైష్ణవ అపరాధం ద్వారా మనం భక్తి మార్గంలో చేసే భక్తికి అడ్డంకిగా వచ్చేస్తుంది కదా, మనం భక్తులు ముందుకు వెళ్లకుండా చేస్తుంది కదా ఈ వైష్ణవ అపరాధం. దీని నుంచి ఎలా ముక్తి పొందుతామంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు చాలా రోజులు మరి తీవ్రంగా భక్తి చేసి, తపస్సు చేసి, పశ్చాత్తాపడి సేవ చేసి బాగా భక్తి చేసుకుంటే చాలా టైం పడుతుంది. కానీ గ్రాడ్యువల్ గా ఆ అపరాధం నుంచి ముక్తి పొంది మీరు భక్తిలో మళ్ళీ ముందుకెళ్ళొచ్చు. దీనికి ఉదాహరణ ద్వివిధ. ఇంకొకరు ఏంటంటే ఒకవేళ వైష్ణవ పట్ల అపరాధం జరిగిందనుకోండి, వెంటనే ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేసి ఆ వైష్ణవుడి యొక్క కృప ద్వారా మీరు ఆ అపరాధం నుంచి ముక్తులైపోగలరు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే రఘుగుణ. ఈ రాజా రఘుగుణ గురించి మనము ఈరోజే చర్చించుకుంటాము ఆ ఉదాహరణ. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఇలా మనకి అడ్డంకిలు భక్తిలో అలా అనిపిస్తాయి. అడ్డంకిలు కాదు కానీ అలా అడ్డంకిలు, బాధలు, సమస్యలు భగవంతుడే సమస్యలు సృష్టిస్తాడు భక్తులకి. అలా అదేంటి? భగవంతుడు ఎలా సమస్యల్ని సృష్టిస్తాడు భక్తులకి భక్తి జీవితంలో? దానికి ఒక కారణం ఉంటుంది. భగవంతుడే సృష్టించాడు అలాంటి పరిస్థితి, అలాంటి సమస్య అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని బోధనలు మనకు కొన్ని బోధించడానికి, కొన్ని శిక్షణలు ఇవ్వడానికి అలా చేస్తాడు భగవంతుడు తన భక్తులతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భరత మహారాజు నుంచి మనకు ఒక విషయం నేర్పించాలనుకుంటున్నారు. ఎలా మనకి దేని పట్ల కూడా ఆసక్తి ఉండకూడదు, లేకపోతే మీరు ముక్తి పొందలేరు అని. ఎలాగైతే భరత మహారాజు అన్ని వదిలేసినా కానీ మళ్ళీ ఒక జింక పిల్ల పట్ల ఆసక్తి పెంచుకోవడం కారణంగా అతను మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వచ్చింది, ముక్తి పొందలేదు. అది నేర్పించడానికి భరత మహారాజు యొక్క చరిత్రలో మనం చూస్తాము. ఒక సమస్య అనేది భగవంతుడి యొక్క ఇచ్ఛతో జరుగుతుంది. అలాగే ప్రియవ్రతుడు, ఇప్పుడు మనం ప్రియవ్రతుడి విషయంలో కూడా చూస్తాం. ఈ ఒక ఉదాహరణ ఇక్కడ కూడా భగవంతుడి ఇచ్ఛానుసారంగానే ప్రియవ్రతుడి యొక్క జీవితంలో ఇటువంటి సమస్య అనేది వస్తుంది, లేకపోతే ఇటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎక్కడైనా భక్తి జీవితంలో, భక్తి మార్గంలో ఇప్పుడు అన్ని వదిలేసాం, సంపూర్ణంగా భక్తి చేస్తున్నాడు, మళ్ళీ అతన్ని లాక్కొచ్చి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించమని, శాసించమని, మళ్ళీ వివాహం చేసుకోమని, ఇలా సంసారం చేయమని అన్ని మళ్ళీ ఎవరు చెప్తారు అంటే అది కూడా భగవంతుడి ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. దీని ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నారంటే 2 విషయాలు ఉన్నాయి, మనం చూస్తాము. ఒకటి ఏంటంటే మెయిన్ గా మన యొక్క పైన ఉన్న వాళ్ళ అంటే గురువులు, లేకపోతే మన పైన ఉన్న పెద్దల యొక్క మాట మనం వినాలి అనే విషయం ప్రియవ్రతుల నుంచి మనం ఈ యొక్క ఘటన నుంచి నేర్చుకుంటాం. ఎందుకంటే అలా ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇలా రకరకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటారు భక్తులు. తద్వారా భగవంతుడి పట్ల భక్తుడి యొక్క ప్రేమ ఇంకా పెరిగిపోతుంది కానీ తరిగిపోతుంది అనమాట. సో దీనికి కూడా మనము ఉదాహరణ చూసుకోవచ్చు అనమాట. జే విజయుల్లో కూడా అసలు భగవంతుడి ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. వాళ్ళిద్దరి ఇలా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ దూరంగా ఉండి వారి పైన, భగవంతుడి పైన ఇంకా ఎక్కువే అవుతుంది ప్రేమ, తక్కువ. సో బేసికల్లీ ప్రియవ్రతుడు ఏంటంటే సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానంలో ఆసక్తితో భక్తి చేసుకుంటున్నాడు, రైట్. ఈ విధంగా నారదుని యొక్క మార్గదర్శనంలో అతను సంపూర్ణంగా కృష్ణుడి యొక్క కథలో నిమగ్నం అయిపోయాడు, అతని చిత్తం, మనస్సు. కానీ సడన్ గా ఏం జరిగిందంటే అతని తండ్రి అయిన స్వయంభూమను వచ్చాడనమాట. వచ్చి అతనికి అనురోధించాడు, రిక్వెస్ట్ చేశాడు, చూడు ప్రియవ్రత, నువ్వు అన్ని వదిలేసి వెళ్ళిపోయావు, సరే ఇంట్రెస్ట్ లేదనేసి, కానీ ఇప్పుడు అవసరం ఉంది, ఒక మంచి రాజు యొక్క అవసరం ఉంది పరిపాలించడానికి ఈ యొక్క భూమిని. సో నువ్వు అన్ని వదిలేసి వెళ్ళినా కానీ ఇప్పుడు నేను నీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ నువ్వు ఈ యొక్క
రాజ్యాన్ని పరిపాలించే బాధ్యతల్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే నీలో అన్ని రకాల యోగ్యత, ఒక మంచి రాజులో ఉండాల్సిన లక్షణాలు, యోగ్యత నీలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఒక మంచి రాజుగా పరిపాలించగలవు. కాబట్టి నువ్వు మళ్ళీ ఈ బాధ్యతలను స్వీకరించాలి. ఇప్పుడు అవసరం ఉందని చెప్తారు. అప్పుడు ప్రియవ్రతుడు, అతనికి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. రాజ్యాన్ని పరిపాలించాలి అనే దానిపైన పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అతని భక్తి యోగంలో సంపూర్ణంగా నిమగ్నమై ఉన్నాడు. సంపూర్ణంగా ఇప్పుడు ఓన్లీ భక్తి చేసుకుంటున్నాడు. ఇంక వేరే ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి అతన్ని ఒక భయం, ప్రియవ్రతుల్లో ఒక భయం. వెంటనే అంగీకరించట్లేదు తండ్రి చెప్పింది. అలా తండ్రి చెప్పాడు, కానీ ప్రియవ్రతుడు ఆలోచిస్తున్నాడు. ప్రియవ్రతుడు ఒక సంశయం ఏంటంటే, ఇప్పుడు నేను అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ఓన్లీ భక్తి చేసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలంటే, రాజు అవ్వాలంటే మామూలుగా ఏంటంటే క్షత్రియులు రాజ్యాన్ని పరిపాలించడం అంటే మళ్ళీ వివాహం చేసుకోవాలి. మళ్ళీ రాజ్యంలో మొత్తం రాజ్య విషయాలన్నిట్లో కూడా తలదూర్చాల్సి వస్తుంది. సో ఇవన్నీ మన భక్తి మార్గాన్ని నుంచి నన్ను మళ్ళీ డైవర్ట్ ఏమైనా చేసేస్తాయా అనే భయం ప్రియవ్రతుల్లో ఉందన్నమాట. అందుకే అతను వెంటనే తండ్రి చెప్పగానే వెంటనే ఎస్ అని చెప్పలేకపోతున్నాడు. సో అప్పుడు ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు వస్తాడు ఈ పరిస్థితిలో. ఒకవైపు నుంచి నారదుమునేమో ప్రియవ్రతుడికి మార్గదర్శనం చేశాడు. ఇలా అన్ని వదిలేసి సంపూర్ణంగా భక్తి ఎలా చేసుకోవాలో, అన్ని ఇంద్రియాలతో భగవంతుడికి సేవ ఎలా చేసుకోవాలో. ఇంకొక సైడ్ నుంచి తండ్రి వచ్చి చెబుతున్నాడు, నాన్న నువ్వు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలి, సమయం వచ్చేసింది, నీకు అంత యోగ్యత ఉంది, నువ్వు చెయ్యి అని. ఇప్పుడు అతనికి ఏం చేయాలి, ఒప్పుకోవాలా వద్దా తండ్రి చెప్పింది అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు అక్కడికి వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చేసి ఆయన వచ్చిన తర్వాత ప్రియవ్రతుడు దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆయన యొక్క హంసవాహనం పైన. సో బ్రహ్మదేవుడిని చూసి నారదముని, నారదముని యొక్క తండ్రి కదా, సో వెంటనే స్వయంభూమను, ప్రియవ్రత, నారదముని అందరూ కూడా బ్రహ్మదేవుడికి ప్రణామాలు అర్పించి సమ్మానం చూపిస్తారు. దాని తర్వాత బ్రహ్మదేవుడు వచ్చేసి, బ్రహ్మకు తెలుసు అన్నమాట అసలు ఏం జరుగుతుందని. ఇక్కడ బ్రహ్మ వచ్చేసి ఒక దయతో ఆయన ఒక చిరునవ్వు నవ్వుతాడనమాట. సో అందరూ బ్రహ్మదేవుడిని ప్రశంసిస్తారు, అంటే ఆయనకు ఎలా సమ్మానం చూపించాలో పద్ధతిలో, వైదిక పద్ధతిలో. తర్వాత బ్రహ్మదేవుడు నవ్వుతూ ప్రియవ్రతుడి వైపు చూస్తూ దయతో ఇలా మాట్లాడతాడు. ఇక్కడ ఏంటి, బ్రహ్మదేవుడు దయ చూపిస్తూ దయతో నవ్వుతున్నాడు. ఎందుకు, బ్రహ్మదేవుడి కి కంపాషన్ అనమాట, కరుణ వస్తుంది ప్రియవ్రతుడి పైన. ఎందుకంటే బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు ఇతను ఇప్పుడు ఐ హావ్ ఇంటరప్టెడ్ హిస్ భక్తి, జ్ఞాన్ అండ్ వైరాగ్య, బట్ ఈవెన్ ఇన్ హౌస్ హోల్డ్ లైఫ్ మే హిస్ భక్తి ఇంక్రీస్. నేను ఇప్పుడు ఆయన భక్తి ఇక్కడ చేసుకుంటున్నాడు, వైరాగ్యం అంతా వైరాగ్యం తీసుకొని ఇప్పుడు జ్ఞానాన్ని అర్జించి భక్తి చేసుకుంటున్నాడు. ఈ భక్తి జ్ఞాన వైరాగ్య మార్గంలో నేను ఇప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటాను, నేను వచ్చి తన్ని అడ్డుకుంటున్నాను, కానీ అతను అడ్డుకొని ఇప్పుడు నేను అతనికి మళ్ళీ గృహస్థ జీవితానికి వెళ్ళమని మార్గదర్శనం చేస్తున్నాను బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు. కానీ నా ఆశిష్యు అంటే నా ఆశీర్వాదం ఉంటుంది ఆయనకి. ఆయన గృహస్థ జీవితంలోకి వెళ్ళినా కానీ ఆయన భక్తిలో మాత్రం పెరుగుతూనే పోతాడు, ఆయన భక్తి మాత్రం పెరుగుతూనే ఉంటుంది. తర్వాత బ్రహ్మదేవుడు చిరునవ్వు యొక్క కారణం ఏంటంటే, నువ్వు రాజ్యాన్ని వదిలేసావు, అది నువ్వు వదిలేసావు. నేను రాజ్యాన్ని పరిపాలించను అనేసి వదిలేసావు ఆ పట్టుతో, కానీ నేను నిన్ను మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేలా చేస్తాను అనేసి ఆ విధంగా ఒక విధంగా బ్రహ్మదేవుడు అంటే ఇప్పుడు ఆయన ప్రియవ్రతుడికి తాత అవుతాడు అనమాట. ఆ విధంగా నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలని వెళ్ళిపోతావా, నేను నిన్ను పరిపాలించే విధంగా చేస్తానని ఒక విధంగా చెప్పాలంటే ఒక తాతయ్య మనవడి మధ్యలో ఎలా ఒక కన్వర్జేషన్ ఉంటుందో ఆ విధంగా జోక్ చేసుకుంటున్నారు అనమాట. సో బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడిని ఇప్పుడు కన్విన్స్ చేస్తాడనమాట. చూడయ్యా, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ. భగవంతుడు యొక్క ఆజ్ఞని ఎవరు కూడా ఉల్లంఘించలేరు. కాబట్టి నువ్వు ఇలా అర్థం చేసుకో, భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోలేరు, నేను కూడా అర్థం చేసుకోలేను. ఆయన ఎందుకు ఏది ఎలా చేస్తాడు, ఎవరికి ఆదేశం ఇస్తారనేది సంపూర్ణంగా, కానీ ఆయన ఆదేశాన్ని మాత్రం ఎవరు ఉల్లంఘించలేరు.
భగవంతుడి ఆజ్ఞపైనే మనం అందరం కూడా ఆధారపడి ఉన్నాం. అవునా? సో భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ఈ సృష్టిలో ప్రతి ఒక్క విషయం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రియవ్రతుడు యొక్క డౌట్ క్లియర్ చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ప్రియవ్రతుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ హౌస్ హోల్డ్ లైఫ్ మళ్ళీ గృహస్థిగా మారిపోతే, వివాహం చేసుకుంటే నాకు ఇది భక్తి జీవితం నుంచి నేను డైవర్ట్ అయిపోతాను, ఆ రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి వెళ్తే అని. సో అప్పుడు ఏం చెప్తారంటే, ఎవరైతే ఇంద్రియాల్ని నిగ్రహించుకొని ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇంద్రియాల్ని నిగ్రహించుకొని ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఎక్కడున్నా సరే, గృహస్థ జీవితంలో ఉన్నా, ఏ జీవితంలో ఉన్నా, ఎక్కడున్నా గానీ వాళ్ళకు చింతించాల్సిన అవసరం లేదు అని బ్రహ్మదేవుడు చెప్తాడు. అలాగే మీరు అంటే ఎవరైనా వ్యక్తి ఇలా గృహస్థ జీవితంలో ఉండి కూడా ఇంద్రియాల్ని జయిస్తే, అతను ఒక రాజు ఎలాగైతే శత్రువుల్ని జయించాడో అటువంటి రాజు అనమాట. సో ఈ విధంగా అతనికి ఎటువంటి డేంజర్ లేదు. ఎవరినైతే ఏ శత్రువుల్ని జయించిన రాజుకు ఎటువంటి డేంజర్ లేదు, అలాగే ఇంద్రియాల్ని జయించిన వ్యక్తికి ఇలా ఏ జీవితంలో ఉన్నా, ఎక్కడున్నా అతనికి ఏ సమస్య లేదు భక్తి చేసుకోవడానికి. సో అందుకనే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, బ్రహ్మదేవుడు నువ్వు భగవంతుడి పాదపద్మాల దగ్గర శరణు తీసుకొని ఇంద్రియాల్ని జయించు. దాని తర్వాత నువ్వు ఇలా భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ భౌతిక ఆనందాన్ని కూడా స్వీకరించి, తర్వాత మళ్ళీ ఈ గృహస్థ జీవితాన్ని స్వీకరించు, తర్వాత మళ్ళీ దాన్ని త్యాగం చెయ్యి. ఓకే, త్యాగం చేసి ఈ విధంగా నువ్వు ఎప్పుడు ఎలాగైతే భగవంతుడికి సేవ చేసుకుంటున్నావో అలా సేవ చేసుకోవడం కంటిన్యూ చెయ్యి. సో ఇలా బేసికలీ బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి కన్విన్స్ చేస్తాడు, ఆశ్వాసన ఇస్తాడు. నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ భక్తి ఇంక్రీజ్ అవుతుంది. అలా భక్తి ఏమి నాశనం కాకుండా, డైవర్ట్ కాకుండా నువ్వు భక్తి చేసుకోవచ్చు. అలాగే రాజ్యాన్ని పరిపాలించడం, గృహస్థ జీవితం కూడా చేసుకోవచ్చు. దానికి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు అనేసి బేసికలీ బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి నచ్చ చెప్తాడన్నమాట. సో అప్పుడు ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడు మాట విని ఆయన అంగీకరిస్తాడు, బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ. అప్పుడు ఇంకా ప్రియవ్రత, నారదుడు అందరూ కూడా హ్యాపీ అనమాట. ఎందుకంటే నారదుడేమో ఆయనకి వైరాగ్యం తీసుకో అనేసి ఆయన ప్రీచింగ్ చేశాడు. ఇప్పుడు స్వయంభూమన్ వచ్చేసి అతన్ని రాజ్యాన్ని పరిపాలించమన్నాడు. సో అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు, ప్రియవ్రతుడు ఏం చేయాలి, అసలు ఏం సమస్య అది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి క్లారిఫై చేసి అతన్ని కన్విన్స్ చేసేసాడు. ఇప్పుడు ప్రియవ్రతుడు ఇప్పుడు ఆయన కన్విన్స్ అయిపోయి, అప్పుడు మనువు కూడా హ్యాపీ, అక్కడ నారదముని కూడా హ్యాపీ. ఓకే, దాని భక్తులు ఏం ప్రాబ్లం రాదు అనేసి మనువుకి హ్యాపీ, ఎందుకంటే స్వయంభూమన్ ఒకే రాజ్యాన్ని పరిపాలించడానికి నా కొడుకు ఒప్పుకున్నాడని. మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా హ్యాపీ, భగవంతుడు ఒక ఆజ్ఞను ఆయన భగవంతుడు కోరికను భగవంతుడు ఒక ఆజ్ఞ ఇక్కడ అలాగే నెరవేరుతుంది అనేసి. సో ప్రియవ్రతుడు ఫైనల్ గా అద్భుతంగా తర్వాత మళ్ళీ శాసించడం మొదలు పెడతాడు, రాజ్యాన్ని పరిపాలించడం. తర్వాత ఆయన విశ్వకర్ముడి యొక్క కూతురైన బర్హిష్మతిని ఆయన వివాహం చేసుకుంటాడు. తర్వాత ఇంకొక వివాహం కూడా చేసుకుంటారు, ఇద్దరు భార్యలనికి. సో ఇద్దరి నుంచి కూడా అతనికి చాలా మంది సంతానం కలుగుతారు. ముఖ్యంగా బర్హిష్మతి నుంచి 10 మంది పుత్రులు కంటారు ఆయన. అందులో అందరికన్నా ఫస్ట్ పుత్రుడు అగ్నిధ్ర, ఆయన యాక్చువల్లీ ఇంపార్టెంట్, ఆయన గురించి మనం చూస్తాము. ఇంకొక కూతుర్ని కూడా కంటాడు, ఊర్జస్వతి. ఈ ఊర్జస్వతి శుక్రాచార్యుడిని వివాహం చేసుకుంటుంది. ఈ శుక్రాచార్యుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకు పుట్టిన కూతురే దేవయాని. ఆమె స్టోరీ తర్వాత వస్తుంది వేరే స్కందంలో, అప్పుడు చూద్దామంట. ఇంకో దాని తర్వాత ఆయన రెండవ భార్య నుంచి కూడా 3 కొడుకుల్ని కంటాడు, ఉత్తమ, తామస, రైవత అని. వీళ్ళు ముగ్గురు కూడా తర్వాత 3, 4, 5 మన్వంతరాల్లో మనువులుగా వాళ్ళు పరిపాలిస్తారనమాట. సో చాలా గొప్ప వంశం అనమాట ప్రియవ్రతుడు కూడా. ఈ విధంగా ప్రియవ్రతుడు అద్భుతంగా పరిపాలించాడు. యాక్చువల్లీ అతను మొత్తం 11 అరుభుద సంవత్సరాలు పరిపాలించాడంట ఈ యొక్క బ్రహ్మాండాన్ని.
సో 11 అర్బుద అంటే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ 100 1 మిలియన్ బిలియన్ 100 బిలియన్ 1100 బిలియన్ ఇయర్స్ అన్నమాట మొత్తం టోటల్ గా. అంటే చాలా కాలం పరిపాలించాడు అనమాట. రైట్. సో ఈ విధంగా ప్రియవ్రతుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. మనకు చాలా టైం అయిపోతుంది, అందుకే ఇంకా డీటెయిల్స్ కి నేను వెళ్ళను. నెక్స్ట్ మనం వెళ్దామంట. సో బేసికలీ బ్రీఫ్ గా చెప్పాలంటే భూమండలాన్ని ప్రియవ్రతుడు 7 సముద్రాలు 7 సప్త సముద్రాలుగా విభజన చేసింది ఈయనే అన్నమాట, ప్రియవ్రతుడు. అలాగే 7 ఐలాండ్స్ 7 ద్వీపాలుగా భాగం చేసింది కూడా ఈయనే. తద్వారా ఆయన 7 మంది కుమారులకి 7 ద్వీపాలకి ఇచ్చేస్తారు పరిపాలించుకోమని. ఆ విధంగా తర్వాత సమయం అయిపోయిన తర్వాత, అంటే ఇలా పరిపాలించాడు, ఎన్నో సంవత్సరాలు పరిపాలించాడు. దాని తర్వాత ఆయన ఫైనల్ గా డిసైడ్ అవుతాడు, ఓకే ఇప్పుడు చేసింది చాలు, ఇప్పుడు నాకు అందరూ నెక్స్ట్ జనరేషన్ సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా నేను గృహస్థ జీవితం నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి, లేకపోతే అది కరెక్ట్ కాదు ఇంకా ఎక్కువ ఉండడం అనేసి అతను వెంటనే అర్థం చేసుకొని తర్వాత మళ్ళీ నారదుని చెప్పిన మార్గం ప్రకారంగా మళ్ళీ వైరాగ్యాన్ని తీసుకొని వానప్రస్థ వెళ్ళిపోతాడు అనమాట. ఈ విధంగా రెనౌన్సియేషన్, వైరాగ్యాన్ని తీసుకుంటాడు. సో ఈ విధంగా ఫైనల్లీ అతను పర్ఫెక్షన్ అచీవ్ చేస్తాడు. అంటే భౌతిక బంధంలో చిక్కుకోడు అనమాట. ఆయన బాధ్యతల్ని సరిగ్గా నిర్వహించి తర్వాత మళ్ళీ వైరాగ్యం తీసేసుకుంటాడు. సో ఇది బేసికలీ ప్రియవ్రతుడి యొక్క జీవన చరిత్ర, అద్భుతమైన చరిత్ర. నెక్స్ట్ ఆయన మొదటి కుమారుడైన అగ్నిధర, ఆయన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు అతను పరిపాలన చేయడం మొదలు పెడతాడు. కాకపోతే ఆయనకు కోరిక కలుగుతుంది పితృలోకంలో ప్రవేశించాలని. సో అతను బ్రహ్మదేవుడిని ప్రార్థించుకుంటాడు, ఆరాధించుకుంటాడు ఒక పుత్రుడి సంతానం కోసం మందార పర్వతం దగ్గర. అప్పుడు బ్రహ్మదేవుడు పూర్వ చిట్టి అనే ఒక అమ్మాయిని పంపిస్తాడు అన్నమాట, అందమైన అమ్మాయిని పంపిస్తాడు. సో ఆమెను చూసి తర్వాత అగ్నిదేవుడు ఆకర్షితుడైపోతాడు. ఫైనల్ గా వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు భోగిస్తారు. తర్వాత అందులోంచి వాళ్ళిద్దరి నుంచి 9 మంది పుత్రులు పుడతారు. 9 మంది పుత్రులు పుడతారు పూర్వ చిట్టి మరియు ఈ అగ్నిధరకి. తర్వాత పూర్వ చిట్టి ఇలా సంతానం అంతా కలిగిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా 9 మంది పుత్రులు, వాళ్ళందరూ కూడా జంబూ ద్వీపము, ఆ జంబూ ద్వీపం యొక్క 9 వర్షాలను పరిపాలిస్తారు. ఇలా తర్వాత పూర్వచిట్టి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిధర ఆమె గురించి ఆలోచించుకుంటూ పితృలోకానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా 9 పుత్రులు ఎవరైతే ఉన్నారో అగ్నిధర పుత్రులు, వాళ్ళు మేరు పర్వతం యొక్క 9 మంది కన్యలను, పుత్రులను, కుమార్తెలను పెళ్లి చేసుకుంటారు. సో ఈ విధంగా అగ్నిధర యొక్క జీవితం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వంశంలో వచ్చేది ఎవరు అంటే, అగ్నిధర యొక్క ఫస్ట్ పుత్రుడు వచ్చేసి నాభి. ఈ నాభి చెప్పాను కదా, మేరు పర్వతం యొక్క అందరూ మేరు పర్వతం యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. సో ఆయన కూడా ఒక మేరు పర్వతం యొక్క కూతురు మేరుదేవిని పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళిద్దరూ కూడా కోరుకుంటారనమాట, పుత్ర సంతానాన్ని కోరుకుంటూ భగవంతుడు విష్ణువుని ఆరాధించుకుంటారు. అప్పుడు భగవంతుడు విష్ణువు ప్రత్యక్షమై అప్పుడు ఆయన వీళ్ళిద్దరూ కూడా ప్రణామాలు చేస్తారు. ఈ విధంగా ప్రణామాలు చేసి భగవంతుడిని ప్రశంసిస్తారు. తర్వాత ఈ విధంగా ప్రశంసించిన తర్వాత బేసికల్లీ అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా, బ్రాహ్మణులు కూడా ప్రశంసిస్తారు. తర్వాత ఫైనల్లీ వాళ్ళందరూ అడుగుతారనమాట, ఇలా నాభి మిమ్మల్ని ఆరాధించుకున్నాడు, బ్రాహ్మణులు ప్రీస్ చెప్తారు ఒక పుత్ర సంతానం కోసం అనేసి. సో భగవంతుడు విని సంతోషిస్తాడు, సరే నాభికి పుత్ర సంతానం కావాలి, సో కాబట్టి నేనే స్వయంగా నాభి యొక్క పుత్రుడి రూపంలో అవతరిస్తాను అనేసి ఆయన వరమిస్తాడు. ఈ విధంగా నాభి మేరుదేవికి పుత్రుడి రూపంలో భగవంతుడి యొక్క అవతారం ఎవరంటే రిషభదేవుడు. అన్నిట్లో కూడా శ్రేష్టంగా సుప్రీంగా ఉంటారు కాబట్టి ఆయనకి రిషభ అని పేరు పెడతారు. రిషభ అంటే ద బెస్ట్ అన్నమాట, సుప్రీం అన్నమాట. రిషభదేవుడి దగ్గర ఆయన భగవంతుడు అవతారం కాబట్టి ఎంత గొప్ప లక్షణాలు ఉంటాయంటే, గొప్ప గుణాలు,
క్యారెక్టరు, పేరు అన్ని, శక్తి అంతా, సామర్థ్యం అంతా కూడా ఎంతో అందం, ఎంతో అన్ని విషయాల్లో కూడా రిషభదేవుడు బెస్ట్ ఉంటాడు అన్నమాట చూడ్డానికి. అతన్ని చూసి ఇంద్రుడికి ఈర్ష్య కలిగిందనమాట. ఇంద్రుడికి ఈర్ష్య కలిగి ఏం చేశాడంటే, ఇంద్రుడు భారత వర్షం పైన వర్షం కురిపించడం మానేస్తాడు అనమాట. వర్షాలు ఆపేస్తాడు, వర్షాలు పడవు ఇంకా. అది రిషభదేవుడికి అర్థమయ్యి, రిషభదేవుడు కూడా యోగేశ్వరుడు, యోగ సిద్ధులన్నీ తెలిసిన వాడు. అతను తన యోగ శక్తితో ఈ యొక్క అజనాభ, ముందు ఈ భారత వర్షాన్ని అజనాభా అని పిలిచేవాడు. ఎందుకంటే రిషభదేవుడి యొక్క పుత్రుడైన అజనాభుడు, ఈ నాభి పుత్రుడు రిషభదేవుడు ఆయన పరిపాలించాడు కాబట్టి అజనాభ వర్షం అనేవాళ్ళు. సో ఫైనల్ గా ఆయన యొక్క యోగమాయ శక్తి ద్వారా వర్షాన్ని కురిపిస్తాడు అన్నమాట రిషభదేవుడు. సో నాభి తన పుత్రుడి పట్ల ఎంతో వాత్సల్యం ఉండేది ఆయనకి. తద్వారా ఆయన ఏం చేస్తాడంటే, నాభి తన పుత్రుడైన రిషభదేవుడినే రాజసింహాసనం పైన పట్టాభిషేకం చేసి రాజుగా నియమిస్తాడు. సో ఈ రిషభదేవుడు అంటే ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఆయన సంరక్షణలో ఎంతో చక్కగా భక్తి వేదిక ధర్మాన్ని అనుసరించడానికి వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి అతను కూడా బ్రాహ్మణుల యొక్క సహాయంతో ఆయన చక్కగా పరిపాలిస్తాడు. ఈ విధంగా నాభి ఫైనల్ గా నాభి, మేరుదేవి, ఇంకా తర్వాత రిషభదేవుని రాజుగా చేసిన తర్వాత వాళ్ళు వానప్రస్థకు వెళ్ళిపోతారు, బద్రికాశ్రమానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ నరనారాయణుల్ని పూజించుకుంటారు. సంపూర్ణంగా సమాధిలో వెళ్ళిపోయి అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకుంటారు, వైకుంఠ లోకానికి. రైట్. సో ఈ విధంగా తర్వాత ఇంకా రిషభదేవుడు పరిపాలిస్తాడు. రిషభదేవుడు ముందు ఎందుకంటే ఆయన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఫస్ట్ అతను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు. గురుకులంలోకి వెళ్ళి రిషభదేవుడి జీవితంలో ఆయన ముందు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు, గురుకులంలో వెళ్ళి జీవిస్తాడు. అలా సంపూర్ణంగా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత గురుదక్షిణ ఇస్తాడు గురువులకి. అలా గురుదక్షిణ ఇచ్చిన తర్వాత ఆయన ఒక ఆదర్శ గృహస్థ జీవితంలో ప్రవేశిస్తాడు. దానికి ఆయన ఇంద్రుడి యొక్క కూతురు ఆయన జయంతిని వివాహం చేసుకుంటాడు. ఓకే. తద్వారా ఆయన శృతి శాస్త్రాల్లో ఏవైతే చేయాలో రిచువల్స్, క్రియలు అవన్నీ కూడా చేస్తారనమాట. దాని తర్వాత అంటే అన్ని వేదిక నియమాల్ని పాటిస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఫైనల్ గా ఆయన 100 మంది పుత్రుల్ని, ఆయనకు సమానమైన పుత్రుల్ని కంటాడు. ఈ 100 మంది పుత్రుల్లో ఎవరైతే రిషభదేవుడి యొక్క 100 మంది పుత్రులు ఉన్నారో, ఈ 100 మంది పుత్రుల్లో 10 మంది క్షత్రియులు అవుతారు. క్షత్రియులు అంటే చూడండి, పుట్టుకతో ఎవరు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్ర ఎవరు అన్నమాట. వాళ్ళ గుణకర్మ ప్రకారం వాళ్ళను నిర్ధారించబడుతుంది, వీళ్ళు క్షత్రియుడు, ఇతను క్షత్రియుడు, ఇతను బ్రాహ్మణుడు అని. అలా రిషభదేవుడి యొక్క 100 మంది పుత్రుల్లో 10 మంది క్షత్రియులుగా గుర్తించబడ్డారు, అంటే లక్షణాలు, వాళ్ళ గుణకర్మాల ప్రకారం. అలాగే 9 మంది మాత్రం మహాభాగవత భక్తులుగా అందులో గుర్తింపబడ్డారు. వాళ్ళనే ఆ 9 మందిని నవయోగేంద్ర అంటారు. ఈ నవయోగేంద్రాస్ గురించి మనం మళ్ళీ 11వ సందంలో చర్చించుకుంటాం, అప్పుడు చూద్దామంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 9, 10, 19 అయిపోయారు. సో నెక్స్ట్ మిగిలింది 81 మంది. ఈ 81 మంది కూడా మంచి కర్మకాండి బ్రాహ్మణులుగా మారిపోతారు. అంటే వాళ్ళు అలా కర్మకాండి బ్రాహ్మణులుగా అవుతారు. సో ఈ విధంగా 100 మంది పుత్రులు రిషభదేవుడు కంటాడు. ఈ యొక్క పుత్రుల యొక్క 3 రకాల పుత్రుల ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన్మతో ఎవరు క్షత్రియుడో బ్రాహ్మణుడో కాదు, వారి యొక్క లక్షణాలు, గుణ, కర్మ ద్వారా నిర్ధారించబడుతుందనే విషయానికి రిషభదేవుడి యొక్క సంతానం కూడా నిదర్శనం అన్నమాట. సో రిషభదేవుడిలో అయితే భగవంతుడు అవతారం కాబట్టి అద్భుతమైన లక్షణాలు, గుణాలు, కార్యాలు ఆయనకు కూడా ఉంటాయి. ఆయన బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఒక క్షత్రుడు పరిపాలించే విధంగా పరిపాలిస్తారు. అందరూ ప్రజలందరూ కూడా ఆయన ద్వారా సంతృప్తి చెందుతారు. దాని తర్వాత ఆయన తన యొక్క పుత్రులకి బోధనలు బోధిస్తారు. రిషభదేవాస్ టీచింగ్స్ టు హిస్ సన్స్ చాలా స్ట్రిక్ట్, సీరియస్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ తన పుత్రులకి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు పరిపాలిస్తారు కదా.
అందుకనే ఈ రిషబ్ దేవుడి యొక్క పుత్రుల్లోనే మొదటి పుత్రుడు వచ్చేసి భరత మహారాజు, భరతుడు. సో ఆయన చెప్తారు, ఒక ఇంపార్టెంట్ శ్లోకం చూద్దామంటే మనం, నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజాం ఏ తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యేద్యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం తనంతం. సో ఆయన చెప్తున్నాడు, తన కొడుకులకు చెప్తున్నాడు ఈ బోధనలు. ఎవరైతే నాయం దేహో దేహ భాజాండ్రలోకి, ఎవరికైతే ఈ మనిషి శరీరం అనేది, దేహం అనేది దక్కిందో, కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజాం ఏ, ఎలాగైతే విడ్ అంటే విష్ట, భుజాం అంటే తినేది, విష్టాన్ని తినేది ఎవరు అంటే పందులు అన్నమాట. అలా కుక్కలు పందులకు కూడా ఈ యొక్క ఎవరైతే మలమూత్రాలను తింటారో అటువంటి కుక్కలు పందులు కూడా ఈ విధంగా ఇంద్రియాలను తృప్తి చేసుకోవడానికి వారికి కూడా అవకాశం, సౌకర్యం ఉంది. అటువంటి సౌకర్యం కోసం చాలా కష్టపడడం అనవసరం. తపో దివ్యం పుత్రకాయేన సత్వం. మరి ఏం చేయాలంట? వన్ షుడ్ ఎంగేజ్ ఇన్ ద ఆస్టెరిటీ. తపస్సు చేయాలి. ఎందుకు? దేనికోసం? భక్తిలో ముందుకు వెళ్ళడానికి, ఉన్నతమైన స్థాయిలో చేరుకోవడానికి మనము తపస్సు చేయాలి. అది ఎప్పుడో జరుగుతుంది అంటే శుద్ధ్యేద్యస్మాద్ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఒకరి యొక్క హృదయం శుద్ధమై తద్వారా ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యంతో, ఆయన యొక్క కనెక్షన్తో అనంతమైన ఆనందాన్ని, బ్రహ్మ సౌఖ్యాన్ని, అనంతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. సో ఈ విధంగా ఇది ఎలా జరుగుతుంది అంటే, ముక్తి మనం ఎలా పొందగలము, మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ముక్తి పొంది భగవద్ధామానికి చేరుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇలా అంటే మహత్సేవం ద్వారం మాహుర్ముక్తే. సో అందుకని మహాత్ములకు మనం సేవ చేసుకోవాలి. అప్పుడు మనకు ముక్తి యొక్క మార్గం, ముక్తి యొక్క డోర్ తెరుచుకుంటుంది. తమోద్వారం యోషితాం సంగి సంగం. ఎవరైతే ఎప్పుడు ఆడవారి వెంట, ఆడవారి పైన మోహితమై తిరుగుతూ ఉంటారు కదా ఆడవారి వెనుక, అలాంటి వారి సాంగత్యం చేయకూడదు మనం. అలాంటి వారి సాంగత్యం చేస్తే నరకానికి మన డోరు తెరుచుకుంటుంది. మహాంతస్తే సమచిత్త ప్రశాంత. మహాత్ములు వాళ్ళు చిత్త ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకి ఆ కోపం అనేది ఉండదు. ఇంకా అందరి పట్ల కూడా విమన్యవ సుహృద సాధవోయి, అందరికి సుహృదులు, అందరికి ఫ్రెండ్స్ గా ఉంటారు అందరితో పాటు. ఇంకా వాళ్ళలో దోషాలని, లోపాలని చూడరు. సో ఈ విధంగా ఇక్కడ ఆయన చెప్తారనమాట. సో యాక్చువల్లీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్, బోధనలు ఉంటాయి. సో ఫైనల్ గా మనము ఇవి చర్చించుకుంటూ వెళ్తే డీప్ గా చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే బేసికల్లీ ఏంటంటే ఇక్కడ మనకి రిషభ దేవుడు చెప్పేది ఏంటంటే, 1 సెకండ్, యా, మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి, ఎలా మనము ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి ముక్తి పొందాలి, ఎలా ఈ విధంగా మోహమాయ బంధనాల నుంచి ముక్తి పొందాలి, ఏ విధంగా ముక్తిని పొందడానికి ప్రాసెస్ ఏంటి, దాని తర్వాత ఒక రాజుగా, ఒక నేతగా, ఒక లీడర్గా అతని యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు ఏమిటి, ఈ విధంగా రిషభదేవుడు అక్కడ తన యొక్క మొదటి పుత్రుడు, ఇంకా మిగతా అందరి పుత్రులకు కూడా ఈ బోధనలు ఇస్తారు. తర్వాత బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తారు. దాని తర్వాత రిషభదేవుడు ఇంకా వాళ్ళకి బోధనలు ఇచ్చిన తర్వాత ఇంకా రాజ్యం నుంచి త్యాగం చేసి ఆయన అవధూతగా మారిపోతాడు రిషభదేవుడు. ఓకే, సో ఇది వచ్చేసి నెక్స్ట్ యాక్టివిటీస్ ఆఫ్ రిషభదేవుడు. ఇప్పుడు రిషభదేవుడు నెక్స్ట్ ఏంటంటే యోగిలకి నేర్పించడానికి ఎలా శరీరాన్ని త్యాగం చేయాలనేసి రిషభదేవుడు ఫైనల్ గా ఒక అవధూతలాగా ఉండి అతని యొక్క
హరే కృష్ణ, వినబడుతుందా? ఐ థింక్ మళ్ళీ కనెక్ట్ అయింది అనుకుంటాను ఇంటర్నెట్. ఓకే, సో లెట్ us కంటిన్యూ. హరే కృష్ణ, హరే కృష్ణ. ఫైన్, లెట్ మీ కంటిన్యూ. సో ఈ విధంగా రిషబ్ దేవుడి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయన పుత్రుడు భరత మహారాజు. నేను మిగతా వాటి గురించి ఎక్కువ టైం ఇచ్చాను, ఎందుకంటే భరత మహారాజు గురించి చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు స్టోరీ. అందుకనే దాని గురించి భరత మహారాజు గురించి ఎక్కువ టైం ఇవ్వట్లేదు. కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఇందులోంచి ఎన్నో బోధనలు శిక్షణలు నేర్చుకోవచ్చు మనకి. కాకపోతే ఈ స్టోరీ అందరికి బాగా తెలుసు అని దీని గురించి నేను కొంచెం తక్కువ టైంలోనే కవర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు తర్వాత భరత మహారాజు అతను కూడా ఎంతో చక్కగా పరిపాలిస్తాడు. ఆయన పరిపాలించడానికి కారణంగా భారతవర్షం అని పేరు కూడా వస్తుంది. ఎన్నో యజ్ఞాలు చేస్తాడు భగవంతుడు వాసుదేవుని సంతృప్తిపరచడానికి. తర్వాత అంతా చేసిన తర్వాత ఇంకా భరత మహారాజు డిసైడ్ చేసుకుంటాడు, టైం అయిపోయింది, ఇంకా వానప్రస్థం తీసుకోవాల్సిన టైం అయిపోయింది అనేసి రాజ్యాన్ని, పిల్లలని, సంసారాన్ని, సంపదని, ప్రజలని కానీ ఆయన దగ్గరలో ఉన్న ఐశ్వర్యాల్ని, సౌకర్యాల్ని అన్నిటిని కూడా అతను ఇలా 10 మిలియన్ ఇయర్స్ పరిపాలించిన తర్వాత ఒక మనము ఎలాగైతే మలము త్యాగం చేసిన తర్వాత తిరిగి చూడకుండా వెళ్ళిపోతామో అలా అతను కూడా తిరిగి చూడకుండా ఇవన్నీ వదిలేసి పులహ ఆశ్రమానికి వెళ్ళి గంధకా నది దగ్గర, గంధకీ నది ఉంటుంది, గంధకీ నది దగ్గర ఎక్కడైతే శాలిగ్రామ శిలలు మనకు దొరుకుతాయో, శాలిగ్రామ శిల అంటే డైరెక్ట్ విష్ణువే. సో ఆ పులహ ఆశ్రమం అక్కడ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిపోతాడు భరత మహారాజు. నేపాల్ దగ్గర ఉందన్నమాట ఇది. సో అక్కడికి వెళ్ళి ఆయన భగవంతుడు నారాయణుణ్ణి బాగా ఆరాధించుకుంటాడు. కాకపోతే ఒక్కడే వెళ్తాడు. ఒక్కడు వెళ్ళడం కారణంగా అక్కడ ఇంకా అసోసియేషన్, భక్తుల అసోసియేషన్ సాంగత్యం లేని కారణంగా అక్కడ ఏం జరుగుతుందంటే ఒక జింక పిల్లని పట్ల ఆసక్తుడైపోతాడు. ఎలా అంటే ఒక తల్లి ఏదైతే గర్భవతి ఉన్న జింక అలా వెళ్తున్నప్పుడు సింహం గర్జనకి భయపడి చిన్న నది అంటే చిన్న నీటి యొక్క ధారను దాటుతూ ఏమవుతుందంటే భయంతో అది దాటి గర్భంలో ఉన్న శిశువుని ప్రసవించి వెంటనే చనిపోతుంది. సో తల్లి లేని ఆ జింక పిల్ల పట్ల ఎంతో దయ కలిగి భరతుడు ఆ జింక పిల్లని తీసుకొచ్చి తన ఆశ్రమానికి రోజు దాన్ని చూసుకోవడం, పాలించడం, పోషించడం, ప్రేమించడం, దాంతో పాటే తినడం, పడుకోవడం, తిరగడం, ఆడుకోవడం ఇలా చేస్తూ చేస్తూ మెల్లిమెల్లిగా అతని భక్తి నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా బేసికల్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలా ఎలాగైతే భరతుడు అన్ని వదిలేసి మళ్ళీ జింక పిల్లకి ఆసక్తుడైపోయాడు, మనం కూడా అలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా ఆసక్తులు రావచ్చు, మళ్ళీ ఏదైనా ఒక వస్తువు పైన కానీ, ఒక వ్యక్తి పైన కానీ, ఒక జింక పైన కానీ అలా ఏదో ఒక దానిపైన ఆసక్తులం అయిపోవచ్చు, మళ్ళీ భౌతిక బంధనంలో ఇరుక్కుపోవచ్చు అనే విషయానికి ఉదాహరణ అది నేర్పించుకోవడానికి, మనకు నేర్పించడానికి, జాగ్రత్తగా ఎలా ఉండాలని చెప్పడానికి భరత మహారాజు యొక్క చరిత్ర ఒక ఉదాహరణ. సో ఫైనల్ గా అలా జింకని తలుచుకుంటూ, ఎందుకంటే ఒక రోజు తిరిగి రాదు జింక ఆశ్రమానికి, అడవిలోకి వెళ్ళిపోయి ఏమైందో అని వెతుకుతూ చింతిస్తూ జింక గురించి ఆలోచిస్తూ చనిపోతాడు భరతుడు. కాబట్టి అలా చనిపోయినప్పుడు భరత మహారాజు దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే భరత మహారాజు నెక్స్ట్ జన్మలో, ఎందుకంటే జింక గురించి ఆలోచించుకుంటూ చనిపోయాడు కనుక నెక్స్ట్ జీవితంలో మళ్ళీ జింకై పుడతాడు. కాకపోతే ఎంతో భక్తి చేస్తున్నాడు కనుక దాని కారణంగా అతనికి పూర్వజన్మ మొత్తం జ్ఞాపకం ఉంటుంది. జింక శరీరంలో ఉన్నా కానీ పూర్వజన్మము మొత్తం గురించి తెలిసి గుర్తున్న వ్యక్తి భరతుడు. ఆ జింక శరీరంలో ఉన్న భరతుడు ఏం చేస్తాడంటే మళ్ళీ పులహ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడే తపస్సు చేసి అక్కడే తన శరీరాన్ని వదిలేస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ జీవితంలో మళ్ళీ ఒక బ్రాహ్మణ పరివారంలో జన్మిస్తాడు. కాకపోతే ఈసారి మాత్రం లాస్ట్ టైం చేసిన మిస్టేక్ జరగకూడదని జాగ్రత్త పడి అందరికీ అసలు ఏమీ అర్థం కాని మొద్దు, లేకపోతే అసలు పిచ్చివాడిలా, అసలు జ్ఞానం లేని అజ్ఞానిలాగా, అసలు తెలివి లేని వ్యక్తిగా అలా భరతుడు వ్యవహరిస్తాడనమాట. అందుకనే ఆ 3వ జన్మలో భరతుడిని జడభరత అని అన్నారు. సో ఈ జడభరతుడు ఇంకా దేనికి తండ్రి కూడా ఎంతగానో ప్రయత్నిస్తాడు దానికి బోధించడానికి, నేర్పించడానికి, కానీ ఏమీ నేర్చుకోలేడు, పనికిరాడు అనేసి ఆయన తండ్రి కూడా విసుకెత్తి చనిపోతాడు తర్వాత కాలక్రమంలో. ఇంకా తన అన్నయ్యలందరూ కూడా వీడు ఎలాగో దీనికి పనికిరాడు, ఏదో ఒక పనిలో పెట్టాలనేసి అతన్ని
ఎలాగంటే అక్కడ పొలాల్లో కాపలాకి ఉంచేస్తారనమాట. ఇంకా ఏదో పాచిపోయిన అన్నాన్ని, మిగిలిపోయిన అన్నాన్ని, లేకపోతే అలాంటి మిగిలిన అలా ఆహారాన్ని వాళ్ళు యూజ్ చేసిన తర్వాత అది జడభరతుడికి ఇచ్చేసి అతన్ని అలా ట్రీట్ చేస్తారు. చాలా మిస్‌ట్రీట్ చేస్తారు అన్నయ్యలు. అక్కడ అయినా గాని భరతుడు ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల మాత్రం జాగ్రత్తగా ఎల్లప్పుడూ భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూనే ఉంటాడు. సో, ఆ విధంగా జడభరతుడు మాత్రం భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ ఉంటాడు లోలోపలే. డిటర్మైండ్ అనమాట. ఏదేమైనా సరే, నేను మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా భక్తి పైన ధ్యానం ఫోకస్ చేసుకుంటాను. ఏమైనా సరే అండ్ డిటర్మైన్డ్‌గా ఉంటాడు. సో, ఫైనల్‌గా ఏం జరుగుతుందంటే ఒకసారి జడభరతుడు అలా కాపలా కాస్తూ ఉన్నాడు. కొంతమంది బందిపోట్లుంటారు, డెకాయిట్స్. వాళ్ళేంటంటే కాళీని పూజిస్తారు. సరే కాళీమాతకి బలివ్వాలి అనుకున్న సమయంలో వాళ్ళు బలి ఇచ్చే వ్యక్తి పశువు మిస్ అవుతారు. సో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సరే ఒక పశువులాగా ఉండే ఒక మనిషిని పట్టుకొని వచ్చి బలిద్దామని డిసైడ్ అవుతారనమాట. నరబలి ఇద్దామని డిసైడ్ అవుతారు. అలా వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ జడభరతుడిని చూసినప్పుడు అరే పురుష పశువు, ఈ పురుషుడే కానీ పశువులాగా ఉన్నాడు. మన భద్రకాళికి ఇలాంటి పురుష పశువునే బలివ్వాలి అనేసి కరెక్ట్ గా మనకు సరిపోతాడు అనేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అలా తీసుకెళ్ళిపోయినప్పుడు జడభరతుడికి అర్థమవుతుంది. అయినా కానీ ఆయన ఏమి విరోధించడు. ఆయన వెళ్ళిపోతాడు సైలెంట్ గా. అలా బలివ్వడానికి కాళీమాత యొక్క ముందట బలిపీఠం మీద కూర్చోబెట్టి తలకాయని పోతుంటే కాళీమాత ఆ భద్రకాళి ఆ యొక్క విగ్రహంని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి ఈ బందిపోట్లందరినీ చంపేస్తుంది అనమాట. అలా భరతుడిని వదిలేస్తుంది. భరతుడి యొక్క ప్రాణాలు డైరెక్ట్ గా కాళీమాత వచ్చి రక్షిస్తుంది. అంత గొప్ప వ్యక్తి అన్నమాట భరతుడు. ఎందుకంటే జడభరతుడి గురించి ఆమెకు అర్థం అవుతుంది, భక్తుడు అనేసి ఆమె రక్షిస్తుంది అన్నమాట. ఎందుకంటే కాళీమాత కూడా ఆమె కూడా వైష్ణవి, అవునా? కాబట్టి ఇంకొక వైష్ణవుని ఎవరైతే చంపుతున్నారో తన భక్తులైనా కానీ వాళ్ళని చంపేస్తుంది. సో ఫైనల్ గా ఇంకా జడభరతుడు ఇంకా అక్కడ నుంచి ఆ బందిపోట్ల నుంచి ముక్తి పొందిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు తిరిగి. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే రాజా రహుగుణ పల్లకిలో ఆ మార్గాన వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఆయనకి పల్లకి క్యారీ చేయడానికి, పల్లకి మోయడానికి 4 మనుషులు అవసరం. ఒక మనిషి తక్కువ అవుతాడు అనమాట. అయితే వాళ్ళని అడుగుతారు, చూడు ఇక్కడ ఎవరైనా ఉన్నాడా గట్టిగా మనిషి, ఎవరైతే. శరీరం ఏంటంటే జడభరతుడి బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది చూడడానికి. సో అక్కడ సైనికులు చూసి ఇతను చాలా కరెక్ట్ గా సూట్ అవుతాడు అనేసి పిలుస్తారు. పిలిచి నువ్వు కూడా పల్లకి మోయి అని ఆయనతో పల్లకి మోయిస్తారు. కాకపోతే జడభరతుడు ఏంటంటే పల్లకి మోసేటప్పుడు అక్కడ కొంచెం సరిగ్గా పల్లకి స్మూత్ గా వెళ్ళట్లేదు. జర్క్స్ బాగా వస్తున్నాయి. అప్పుడప్పుడు వెనక ముందు పైకి కిందికి అలా జర్క్ అవుతూ ఉంది అనమాట. పల్లకి స్మూత్ గా వెళ్ళట్లేదు. అప్పుడు రాజా రహుగుణ అంటాడు, ఏం జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది, స్మూత్ గా ఎందుకు వెళ్ళట్లేదు అంటే అందరూ అంటారు, ఈ జడభరతుడు కొత్తగా వచ్చాడు కదా, ఇతనే అసలు స్మూత్ గా వెళ్ళట్లేదు, అటు ఇటు దుంకుతున్నాడు అంటే అప్పుడు తిడతాడు అనమాట ఫస్ట్ గా రహుగుణ. వ్యంగ్యంగా తిడతాడు. దాని తర్వాత నీకేమైనా పిచ్చా, అసలు నీకు అర్థం కాదా, నీ ప్రభువుని నేను దండించగలను, నేను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే తర్వాత జడభరతుడు ఇన్ని రోజులు మాట్లాడు దాని ఫస్ట్ టైం జవాబిస్తాడు అనమాట. ఏమంటాడంటే, చూడు రాజా, నేను ఒక ఆత్మని, ఈ శరీరానికి నాకు ఏం సంబంధం లేదు. సో నువ్వు ఏవైతే దూషిస్తున్నావో, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నీ శరీరం ఇలా, ఈ శరీరాన్ని నువ్వు తిడుతున్నావు, అది నాకు వర్తించదు. ఇంకా నువ్వు అంటున్నావు కదా నేను ప్రభు, నేను నా దాసుడివని, ఇవన్నీ టెంపరీ. ఇంకా నువ్వు అంటున్నావు నేను దండిస్తాను అని. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిని ఎవరు దండిస్తారు, ఎవరు దండించలేరు. అతన్ని దండించి ఏం లాభం వస్తుంది, ఏం లాభం రాదు. సో ఆ విధంగా భరతుడు ఆ విధంగా మళ్ళీ తిరిగి పల్లకిని మోయడానికి వెళ్తుంటే అప్పుడు రఘుగుణ ఫైనల్ గా అర్థం చేసుకుంటాడు, ఇతను సాధారణమైన వ్యక్తి కాదు, అతని జ్ఞానం విని ఇతను మహాజ్ఞాని, మహాపురుషుడు, గొప్ప వ్యక్తి, మహాత్ముడు అనేసి
ఆయనకు ప్రణామాలు చేసి క్షమాపణ కోరుకుంటాడు. అసలు మీరెవరు? నాకు బ్రాహ్మణుల పట్ల అపరాధం చేయడం అంటే చాలా భయం. మీరసలు ఎవరు? అని అడుగుతాడు. మీరు చెప్పిన వాక్యాల్ని కొంచెం బాగా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అర్థమయ్యే విధంగా. మీరెందుకిలా ఈ వేషంలో మారు వేషంలో తిరుగుతున్నారుగా? ఈ విధంగా అన్నప్పుడు సరే అని జడభరతుడు ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఈ విధంగా సిద్ధాంతాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా రఘుగుణుడు అర్థం చేసుకొని బోధనలు స్వీకరిస్తాడు జడభరతుడి నుంచి. సో ఇవి చాలా డీటెయిల్‌గా ఉంటాయి. జడభరతుడు ఏమేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు రఘుగుణకు అనేవి. ఈ విధంగా కన్వర్జేషన్ బాగా జరుగుతుంది రఘుగుణ ఇంకా జడభరతుడి మధ్య. ఆయనకు వచ్చిన డౌట్స్ అన్ని అడుగుతూ ఉంటాడు, క్వశ్చన్స్. జడభరతుడు దానికి జవాబిస్తాడు. ఆ విధంగా ఫారెస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎంజాయ్మెంట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బేసికల్లీ మొత్తం ఫిలాసఫీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా జడభరతుడి యొక్క తర్వాత ఫైనల్ గా భగవద్ధామని తిరిగి వెళ్ళిపోతాడు ఈ థర్డ్ లైఫ్ లో. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ 5వ స్కందంలో ఏముందంటే, దీని తర్వాత నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ వంశ చరిత్ర ఇచ్చారు ప్రియవ్రతుడిది. భరత మహారాజ్ తర్వాత చాలా మంది ఈ వంశంలో వస్తారు. ఫైనల్ గా ఆ వంశ చరిత్ర అంతా ఇచ్చారు ఇక్కడ. అది నేను డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. కానీ దీని తర్వాత ఏదైతే ఒక విషయం విన్నాడో, ప్రియవ్రతుడు తన యొక్క రథం యొక్క చక్రం ద్వారా సప్త సముద్రాలు సప్త ద్వీపాలని సృష్టించాడు భూమండలంలో అని వింటాడు. అది విన్న పరీక్షితుడికి ఇంకొక క్వశ్చన్ వస్తుందన్నమాట. ఆయన పరీక్షితుడు అడుగుతాడు, ఈ జంబూ ద్వీపం గురించి వర్ణించగలరా? ఈ జంబూ ద్వీపం ఏంటి? ఇందులో ఎన్ని వర్షాలు ఉన్నాయి? ఇక ఈ సుమేరు పర్వతం ఏమిటి? ఇలావ్రత వర్షం ఏంటి? దీని గురించి అన్ని అడుగుతాడు. సో ఈ జంబూ ద్వీపాన్ని వర్ణించడం అనేది మొదలు పెడతాడు. ఆ విధంగా పరీక్షితుడు మహారాజు అడగడంతో జంబూ ద్వీపాన్ని వర్ణించడం, తర్వాత గంగా నది ఎలా ఇక్కడికి వచ్చింది, ఈ సుమేరు పర్వతం పైన ఎలా పడింది, అక్కడి నుంచి అన్ని ద్వీపాలకి ఎలా వెళ్తుంది, దాని తర్వాత జంబూ ద్వీప వాసుల యొక్క ప్రార్థనలు, జంబూ ద్వీపంలో ఉన్న వాసులు ఏం ప్రార్థనలు ప్రార్థించుకున్నారు, ఒక్కొక్క ద్వీపంలో ఉండే వాసులందరూ కూడా రకరకాల భగవంతుడి యొక్క అవతారాన్ని పూజించడం గురించి చెప్పుకుంటారు. తర్వాత అలా జంబూ ద్వీపం తర్వాత ఇలావ్రత వర్షం గురించి, ఇలావ్రత వర్షం తర్వాత సుమేరు పర్వతం గురించి, ఇలా తర్వాత గంగా నది గురించి, ఇలా దాని తర్వాత జంబూ ద్వీపం వాసుల యొక్క ప్రార్థనలు, తర్వాత భారత వర్షం గురించి. భారత వర్షాన్ని దేవతలు కూడా పొగుడుతారంట. ఎందుకంటే భారత వర్షంలో ఇదొక పుణ్యభూమి. ఇందులో ఏంటంటే మర్త్యలోకమైనప్పటికీ ఇక్కడ నుంచి వ్యక్తులు చాలా తొందరగా భక్తి చేసుకుని భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలుగుతారు. అటువంటి మంచి అవకాశం ఉండడంతో భారత వర్షాన్ని దేవతలు కూడా పొగుడుతారంట. అక్కడ జన్మ తీసుకోవడానికి వాళ్ళు కూడా కోరుకుంటారంట. అది ఇక్కడ వర్ణించబడింది. తర్వాత ఈ భూమండలం ఏంటి, ఈ భూమండలంలో ఏమేమి ఉన్నాయి, అవన్నిటిని కూడా వర్ణిస్తారు. తర్వాత మొత్తం బ్రహ్మాండం యొక్క స్ట్రక్చర్ నే వర్ణిస్తారు యాక్చువల్లీ. అంటే సూర్యుడు ఎలా పయనిస్తాడు, ఆ విధంగా రకరకాల గ్రహాలు, రాహువు, కేతువు, ఇలా మహర్లోక, జనలోక, అన్ని లోకాల గురించి, అలాగే కింద లోకాలున్న అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, ఇవన్నిటిని గురించి కూడా వర్ణిస్తారు. ఈ విధంగా ఫైనల్ గా అనంత శేషుడి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారు. రకరకాల నరకాలు ఉన్నాయి, ఆ నరకాల గురించి కూడా వర్ణిస్తారు. సో బేసికల్లీ మొత్తం బ్రహ్మాండం స్ట్రక్చర్ అంతా వర్ణన ఉంటుంది, డీటెయిల్ గా స్ట్రక్చర్ అంతా ఎలా, ఎక్కడ ఏముంది, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా వర్ణిస్తారు. పరీక్షితుడి యొక్క అడిగిన బేసికలీ జియోగ్రఫీ అనమాట. యూనివర్స్, ఈ బ్రహ్మాండం యొక్క జియోగ్రఫీని ఇక్కడ బేసికల్లీ పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి వర్ణిస్తాడు. సో ఇది మొత్తం 5వ స్కందంలో ఉంది. ఈ 5వ స్కందం యొక్క సారాంశం. సో నేను ఇక్కడే 5వ స్కందం యొక్క సారాంశాన్ని ముగిస్తాను. సో చాలా చాలా ధన్యవాదాలు విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద కీ జై. శ్రీ